సంక్షేమాన్ని అడ్డుకుంటే పురుగులు పడి చచ్చిపోతారని మంత్రి కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని నేరుగా ఎదుర్కోలేక కుట్రలు చేస్తున్న కేటీఆర్ రానున్న రోజుల్లో మరిన్ని అడ్డంకులకు బీఆర్ఎస్ ప్లాన్. జాగ్రత్తగా ఉండాలని కాంగ్రెస్ కార్యకర్తలకు మంత్రి కొండా సురేఖ సూచన. వన్నెదేస్తుంది, హైదరాబాద్ ప్రజలకు వన్నెదేస్తుంది, రేపు పర్యాటకులను ఆకర్షిస్తుంది, పెట్టుబడులను ఆకర్షిస్తుంది. అటువంటి మూసి ప్రక్షాళనకు పూనుకుంటే వెళ్ళి వాళ్ళని రెచ్చగొడతారు. వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళతోటి మా మైకుల ముందట మాట్లాడించేసి వాళ్ళ పేడ్ ఛానల్స్ ఏవైతే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయో ఒక 15-16 ఛానళ్ళని పెట్టుకొని వాటిల్లో వైరల్ చేస్తూ ఆ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఈరోజు ట్రైబల్లను కానీ ఎస్సీలను కానీ ఎస్టీలను కానీ గుండెల్లో పెట్టుకొని చూసుకునే పార్టీ ఏదైనా ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు కాదు, ఇందిరాగాంధీ హయం నుంచి ఈ రోజు వరకు కూడా ఇందిరమ్మను మర్చిపోలేనటువంటి వర్గాలు ఏమన్నా ఉన్నాయి అంటే ఆ రోజు ఎస్సీ ఎస్టీ ట్రైబల్స్ వీళ్ళు మాత్రమే. ఎందుకంటే ఆ రోజు భూదానం చేసింది ఆమె, ల్యాండ్ సీలింగ్ తెచ్చి వీళ్ళకి భూములను పంచింది, ఇల్లు ఇచ్చింది, వాళ్ళకి ఎన్నో రకాల సౌకర్యాలను కల్పించింది, 20 సూత్రాల ఆర్థిక పథకాన్ని తెచ్చింది, బ్యాంకులను జాతీయం చేసింది, రాజభరణాలను రద్దు చేసి ఆ రోజు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళని గుండెల్లో పెట్టుకొని. మరి మీరేం చేశారు? మీరు పోడు భూమిలో ఉన్నటువంటి ట్రైబల్స్ను ఇష్టం ఉన్నట్టుగా లాఠీ చార్జీలు చేసి కనీసం పిల్ల తల్లులను అంటే పాలిచ్చే తల్లులతో సహా అమాయకులను తీసుకుపోయి మీరు జైళ్ళల్లో పెట్టి రోజుల తరబడి పెట్టి మీరు హింసించినటువంటి మీరు ఈరోజు ట్రైబల్స్ గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. ఎందుకంటే ఆ హక్కు కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉన్నది. ఎందుకంటే మొదటి నుంచి కూడా కడుపులో పెట్టుకొని కాపాడుకునేది మేము కాంగ్రెస్ పార్టీనే. నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వికారాబాద్ కలెక్టర్ విషయంలో జరిగిన దాడిలో అక్కడ ఉన్న ప్రజలను తప్పుపట్టే అవకాశం ఎక్కడా కూడా లేదు. కావాలని కేటీఆర్ ఒక వెనుక ఉండి తను అదృశ్యహస్తంగా మారి రెచ్చగొట్టి ఈ కార్యక్రమాన్ని చేయించాడు అనేది జగమెరిగిన సత్యం. అందులో మీరు పావులైపోయారు. దయచేసి ఇక ముందు బీఆర్ఎస్ వాళ్ళు ఇటువంటి ప్లాన్లు చాలా చేస్తారు. ఎందుకంటే ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి వాళ్ళకి ఎక్కడా కూడా ఏమీ దొరకట్లేదు. దొరకనప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళు క్రియేట్ చేసి దాన్ని సీన్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా క్రియేట్ చేసి అమాయకులను బలి చేస్తూ ఉన్నారు. అదే విధంగా ఈరోజు మరి సురేష్ మీద ఎందుకు అప్పచెప్పట్లేదు? ఆ రోజు సురేష్ తిరుమలలోని
కాంగ్రెస్ మిత్రపక్షాలకు సంబంధించినటువంటి విజయంకు సంబంధించి స్పష్టమైనటువంటి సంకేతాలు రాగానే తెలంగాణ బీజేపీ నాయకత్వంకు డైవర్షన్ పాలిటిక్స్ కింద మూసి నిద్రను పెట్టినారు. దాని తర్వాత మీరు గమనిస్తుండాలి, కేటీఆర్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ కోటేయద్దంటారు. అంటే వాళ్ళు స్వయంగా బీజేపీ కోటేయమని చెప్తున్నట్టే. మహారాష్ట్రలో కాంగ్రెస్ కోటేయద్దంటే ఏమన్నట్టు, బీజేపీ కోటేయమని చెప్తున్నట్టే. అంటూనే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీకి రక్షణ కవచంగా నిలిచిందని కేటీఆర్ అంటాడు. బండి సంజయ్ గారు అంటారు, టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ కుటుంబాన్ని రక్షిస్తూ ఉంది, వాళ్ళు కాంగ్రెస్ రక్షణ ఇస్తున్నారని చెప్తారు. అసలు వాస్తవం చూస్తే గత 10 సంవత్సరాలుగా వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలుగా ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ చేసినటువంటి పార్టీలు అవి రెండు. మేము టీఆర్ఎస్ మీద తెలంగాణలో గెలిచినాం. మేము జాతీయ స్థాయిలో బీజేపీతో మొట్టమొదటి బద్ద వ్యతిరేక సిద్ధాంతపరమైనటువంటి వ్యతిరేక పార్టీ బీజేపీ. జీవితంలో ఇంకేదైనా రాజకీయ పార్టీతో కలుస్తాం కావచ్చు, కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఆ వాసన ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీకి దరిదాపులో ఊహించలేనటువంటి యథార్థం, వాస్తవం అని. దాన్ని కూడా వక్రీకరించేలాగా ఏదో భారతీయ జనతా పార్టీ నాయకులు మాకేదో కవచాలాగా నిలుస్తున్నారంటే దానికి అర్ధరహితం. అట్లనే టీఆర్ఎస్ పార్టీ మీదనే ఎన్నికల ప్రధాన రైవల్ ఎవరు, శాసనసభలలో ప్రధాన ప్రతిపక్షం ఎవరు, టీఆర్ఎస్ పార్టీ. వాళ్ళతోటి మేము ఎట్లా దాన్ని కలిసి ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు వీళ్ళిద్దరు మాటలు చూసి. ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీగా అన్ని పార్లమెంటు బిల్లుల్లో సపోర్ట్ చేసిన టీఆర్ఎస్ పార్టీ, ఇంక్లూడింగ్ రైతు వ్యతిరేక చట్టాలు కావచ్చు, ఇతరత్ర బిల్లులకు సంబంధించి నోటుబందీ కావచ్చు, లేదా జీఎస్టీ కావచ్చు, రకరకాల రాష్ట్రపతి ఎన్నికలు, ఉపరాష్ట్రపతి ఎన్నికలతో సహా ప్రతి పార్లమెంట్లో జరిగే ప్రొసీడింగ్ కు భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి పార్టీ టీఆర్ఎస్ 10 ఏళ్లు. వాళ్ళ అవినీతి రక్షించుకోవడానికి కేంద్రంతో అనేక సత్సంబంధాలు నెలకొల్పుతున్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఇన్ని తప్పులు జరిగినాయి, జైలు పంపుతాం, అవినీతికి నిలయమైంది, ఏటీఎం అయింది కాళేశ్వరం అని చెప్తున్నటువంటి బీజేపీ పార్టీ 10 ఏళ్లలో ఇగో జైలుకు పోతారు, జైలుకు పోతారు అన్నటువంటి వాళ్ళు ఎందుకు జైలుకు పంపలే, ఎందుకు అరెస్ట్ చేయలే, ఎందుకు చర్యలు తీసుకోలేదని అడుగుతాను. మీరు కేంద్రంలో కదా అధికారంలో ఉన్నది 10 ఏళ్లు. వాళ్ళ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఇది ఏటీఎం మారిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం తదితరం ఉన్నారు. ఇది వచ్చిన తర్వాత ఎంక్వైరీ కమిషన్ వేసినాం, దాని విచారణ జరుగుతూ ఉంది. ఇతరత్ర కూడా అనేక రకాల కరప్షన్స్ బయటికి వస్తూ ఉన్నాయి. ఇవన్నీ చూసి భయపడి బీజేపీ శరణు కోరితే బీజేపీ టీఆర్ఎస్ కలిపి తెలంగాణ ప్రభుత్వాన్ని బలీనం చేయాలని ఎన్నికైన నెల రోజుల్లోనే చెప్పారు. ఈ ప్రభుత్వం కూలిపోతుందని ఇద్దరు పార్టీలో ఒకరి మ్యూజిక్ అయితే ఒకరి పాట, ఇంకొకరు పాట పాడితే ఇంకొకరు మ్యూజిక్ ఆడతారు. ఇద్దరు కూడా సేమ్ ఒకటే టోన్, ఒకటే వాణి, ఒకటే బాణి. ఇది ప్రజలు అర్థం చేసుకుంటారు. ఏదేమైనా ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం వచ్చి ప్రజా విజయోత్సవాల పేరు మీద రేపు 19 నాడు వరంగల్లో మహిళా చైతన్య సదస్సు, ఇందిరా మహిళా సదస్సు పేరు మీద ఒక గొప్ప సదస్సు నిర్వహిస్తాను. అది ప్రభుత్వము అనేక రకాలు తీసుకున్న కార్యక్రమాలు. ఇవాళ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కావచ్చు, లేదా 200 యూనిట్ల ఫ్రీ కావచ్చు, 500 గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, ఇంధన మిల్లు ఎంపిక ప్రక్రియ కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఇటు అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. ఆర్థిక పరంగా మిగులు బడ్జెట్తో ఇచ్చిన రాష్ట్రాన్ని 7.5 లక్షల కోట్ల అప్పుతో ఇచ్చినప్పటికీ కూడా మరి ఒక పరిపాలనా దక్షతతో ఇవన్నీ కూడా అధిగమించి ముందుకు పోయి 1వ తారీఖు జీతాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటూ కొత్త కార్యక్రమాలను చేపడుతూ ముందుకు పోతాను. ఆ యొక్క విజయోత్సవాల్లో కూడా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కూడా పాల్గొనాలి. రాబోయే క్షేత్రస్థాయిలో కూడా పార్టీని పటిష్టం చేయడం కూడా ప్యారలర్ గా ప్రభుత్వ కార్యక్రమాలు కూడా వాళ్ళందరూ భాగస్వామ్యం చేస్తారు. రాష్ట్రంలో డైవర్షన్స్ పాలిటిక్స్ నడుస్తున్నాయని
ఏమి ఇసుకోవాలో అది తీసుకున్నారు. కథం దుకాణం బంద్. ఇక మళ్ళీ అరెస్ట్ చేస్తోటి. ఇక నాకు తెలిసేది ఏరియా అయిపోయింది. ఇక కథం కేసు మళ్ళీ రేపు కొత్త స్టార్ట్ చేస్తారు. ఇక ఇష్యూ అలాగే చేయాలి. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వం కొత్తగా లైసెన్సులు తెప్పించి కొత్తగా అధికారుల లైసెన్సులు తెప్పించి వాళ్ళు అనుకునే వాళ్ళందరికీ కూడా ఇప్పుడే మరి పెద్దలు మాట్లాడినట్టుగా వాళ్ళే రీటైల్స్, వాళ్ళే హోల్సేలర్స్, వాళ్ళే కూరగాయల షాప్ సంబంధించిన ఫ్లాట్ వాళ్ళే 4x4 8x8 ఫ్లాట్లు కూడా ఈరోజు వాళ్ళే పెట్టుకొని కిరాయిలు తీసుకొని ఈరోజు రోజు ఒక 400-500 వస్తాయి కావచ్చు పాపం వాళ్ళు అమ్ముకుంటే. ఆ వచ్చిన దాంట్లో సగం డబ్బులు కూడా ఈ పెద్దోళ్ళకే కట్టి మరి పేదోళ్ళు కడుపులు మరి మార్చి అది స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంటేషన్ చెయ్యాలి. కవర్లు రేపు చేతిలో ఏం లేకుండా వచ్చి వాళ్ళు బ్యాగులు లేకుండా వచ్చి కవర్లలో తీసుకొస్తే కూరగాయల వాళ్ళు కవర్లు పెడితే దయచేసి వాళ్ళకు నోటీసులు ఇవ్వండి. ఫస్ట్ టైం నోటీసులు ఇవ్వండి, రెండోసారి నోటీసులు ఇవ్వండి, మూడోసారి కూడా కవర్లు పెడితే వాళ్ళ లైసెన్స్ రద్దు చేయండి. తప్పనిసరిగా క్లాత్ బ్యాగ్స్ మాత్రమే వాడాలనేది చాలా స్ట్రిక్ట్ గా మనం ఇక్కడ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మ్యాంగో మార్కెట్ కూడా స్థలం గురించి ఎప్పుడు అని నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. ఏమైనా మర్చిపోయినా కూడా రేపు మీ దగ్గర కమిటీ చేస్తారు కాబట్టి ఆ కమిటీ ద్వారానే ఇంకా మేమేమన్నా సూచనలు సలహాలు తీసుకోవాలనుకుంటే వాళ్ళ ద్వారా తీసుకొని డిపిఆర్ రెంట్ మేమే తీసుకుంటామంటున్నారు. మేము కూడా కట్టే సగం మాకి వల్ల సగం మేము చేస్తాం. అట్లయితే మేము ఓకే చేస్తాం. అంటే అది మనకు ఏదైనా ఉంటే ఆ ఫంక్షనాలు పూర్తి చేసి వీళ్ళకి అందించే కార్యక్రమం కూడా చేయండి. కాబట్టి మీకు చెప్పండి ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా మీడియా మిత్రులను చాలాసేపు నా ధన్యవాదాలు అర్పించుకుంటూ బీఆర్ఎస్ నేత తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్యకు కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సవాల్ విసిరారు. ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. దళిత బంధులో రాజయ్య చేసిన అవినీతి నిరూపించడానికి తాను సిద్ధమని ప్రకటించారు. తప్పు ఉందని తేలితే రాజయ్య రాజకీయాల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కుటుంబం అవినీతి అక్రమాలు పుట్టాన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దేవనూరు అటవీ భూముల కబ్జా ఆరోపణలు నిరూపిస్తే తాను కూడా రాజకీయాల నుంచి తప్పుకుంటారని సంచలన ప్రకటన చేశారు. ఉప ఎన్నికలు వస్తాయి, గెలుస్తానని రాజయ్య ఆశపడుతున్నాడు, కానీ అవేమీ జరగవని ఎద్దేవా చేశారు. మొన్ననే ఎన్నికల్లో ప్రజలు కర్రు కాచి వాత పెట్టినా బుద్ధి మారలేదని మండిపడ్డారు. ఇక నుంచి రాజయ్య చేసే ఆరోపణల విషయంలో చాలా సీరియస్ గా ఉంటారని అన్నారు.
ఆరోపణలు చేయడం కాదని నిరూపించాలని అన్నారు. ఇక్కడ నియోజకవర్గంలో నువ్వైనా ఉండాలి, నేనైనా ఉండాలని కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు చేశారు. 42 లక్షల మంది రైతులకు 31,000 కోట్ల రూపాయల పంట రుణాలు మాఫీ చేసిన చరిత్ర ఉందా అని అడుగుతున్నాను. ఉంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పాలని అడుగుతున్నాను. భారతీయ జనతా పార్టీ ఏనాడు కూడా వ్యవసాయాన్ని పట్టించుకోలేదు. రైతు రుణమాఫీ చేయడానికి ముందుకు రాలేదు. రైతు రుణమాఫీ చేస్తుంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. రుణమాఫీ సరైనది కాదని చెప్తున్నారు. వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ పైన విమర్శలు చేస్తున్నారు. మనము కాంగ్రెస్ కష్టపడ్డాము, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఇక మన పని అయిపోయింది అని చెప్పి చాలా మంది బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు చేసే విమర్శలు మనం పట్టించుకోవడం, దానిపైన మనం స్పందించడం లేదు. దయచేసి మనందరూ కూడా యాక్టివ్గా ఉండాలి. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఆ ఎన్నికల్లో మీ అందరినీ కూడా మీ రిజర్వేషన్లను బట్టి, మీ అర్హతలను బట్టి ఇక్కడ ఉన్న చాలా మందిని సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా, జెడ్పీటీసీలుగా చేసుకోవాల్సిన బాధ్యత నా పైన ఉన్నది, కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నది. అది జరగాలి. ప్రజలు మనతో ఉండాలి అంటే మనం కాంగ్రెస్ పార్టీతో ఉండాలి. కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలి. మనం నమ్ముకున్న కార్యకర్తలను, ప్రజలను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ప్రతిసారి ఒక మాట మాట్లాడుతున్నారు, కడియం శ్రీహరి అవకాశవాది, బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు అని. నేను ఈరోజు ఒక మాట చెప్పాలనుకున్నాను. దానికి టెండర్లు తీసుకున్నారు. మూడవది, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రానికి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ మంజూరైంది. నాలుగవది, గన్పూర్లో మున్సిపాలిటీగా త్వరలోనే అప్గ్రేడ్ చేయబోతున్నారు. రాష్ట్రంలో అధికార ఇప్పుడు ఎవరు నమ్ముతలేడు. 10 ఏళ్ళు మీరేం చేసిండ్రాయా, మీరేం గడ్డి తిన్నారా, గడ్డి పీకినరా అంటారు. అందుకోసమే వెనకకెళ్ళి వీళ్ళు ఈరోజు బీజేపీని అడ్డం పెట్టుకున్నారు. వీళ్ళు ఇద్దరే కాబట్టి, ఇద్దరు తోడు దొంగలు కాబట్టి మొన్ననే కదా కేటీఆర్ను తీసుకుపోయి జైల్లోకి పోకుండా వాళ్ళని ఎందుకు కల్పించిండు? కిషన్ రెడ్డి ఎందుకు టైం ఇప్పించిండు? ఈయన మంత్రా లేకపోతే ప్రభుత్వం ఉందా? ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు, ముఖ్యమంత్రులకి మీరు టైం ఇయ్యరు కదా, మరి నాకు ఎందుకు ఇచ్చిండ్రు మీరు? దానికి అర్థమైంది, కేవలం మా ముఖ్యమంత్రి చేసే మంచి కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి మీరు చేస్తున్నటువంటి కపట ప్రేమ. పేద ప్రజల ఉసురు ముడుతుంది మీకు. పేద ప్రజల కోసం ఏం కావాలో చెప్పండి మీరు. పేద ప్రజలు ఈరోజు ఆడ ఇల్లు కావాలంటున్నారు కదా, అంతకంటే బెటర్ రాత్రి కిషన్ రెడ్డి వండుకున్న ఇల్లు కావచ్చు, లేకపోతే ఈటెల రాజేందర్ వండుకున్న ఇల్లు కావచ్చు, లేకపోతే ఇంకా అలా మంత్రులు ఇంకెవరైనా వండుకున్నారేమో వాళ్ళ ఇళ్ళల్లో కూడా కావచ్చు. అవన్నీ మీరు చూడండి. ఆ ఇళ్ళల్లో అంతకంటే మంచి ఇల్లు మేము కట్టిస్తాం. మీరు కేవలము రాజకీయ అవసరాల కోసం, ఓట్ల కోసం మీరు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మంచి పనిని అడ్డుకుంటే మిమ్మల్ని ప్రజలు ఎవడు కూడా క్షమించడు. కేవలం ఇది రాజకీయ దురుద్దేశమే. ఈ రాజకీయ దురుద్దేశాన్ని ఎప్పుడైనా వదులుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇందులో ఇన్వాల్వ్ కండి. మీకు కూడా మంచి పేరు తెచ్చుకోండి. మీరు కేవలం రేవంత్ రెడ్డి మంచి పేరు వస్తే మాకు పుట్టగతులు ఉన్నాయని, రేపు రాజకీయ భవిష్యత్తు ఉండదు. తెలంగాణలో ఎవరు బీఆర్ఎస్, బీజేపీ రెండు కూడా మమ్మల్ని ఇంకెవడు నమ్మడని మీరు చేసే నాటకం. దొంగలు ఒక్కటైనట్టుగా చాటుకేమో మీరందరూ ఒక్కటే, బయటనేమో
ప్రజలను నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు.